హాయ్ అండి. గ్యాస్ స్టవ్ మీద నిమ్మకాయ కాల్చి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బజార్ నుంచి కొత్తిమీర ఎలాగే తెచ్చుకుంటాం కదా! మనం అలాగే పెట్టేసామంటే 2 రోజుల తర్వాత కొత్తిమీర అనేది పాడైపోతూ వేస్ట్‌గా పడేయాల్సొస్తుంది. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. ముందుగా కొత్తిమీర అన్నిటిని తెచ్చుకొని ఈ విధంగా ఒక చాకుతో బాగా మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని కింద ఒక న్యూస్ పేపర్ గానీ, టిష్యూ పేపర్ గానీ మన ఇంట్లో ఏదుంటే అదైతే ఈ విధంగా వేసుకొని కట్ చేసిన కొత్తిమీర అంతా దాంట్లో అయితే ఈ విధంగా అయితే వేసేసి మూతగాని పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కొత్తిమీర అనేది అలాగే ఫ్రెష్‌గా ఉంటది. ఇదైతే వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలైతే సరిపోతుంది. ఇప్పుడు అది కొంచెం చల్లారిన తర్వాత మనం చాకు పెట్టి తీస్తే చాలా ఈజీగా వస్తది. రసం గూడా మొత్తం వస్తదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా రసం వస్తదో. ఇలా చిల్లులు గెంటి గాని తీసుకొనేస్తే దాంట్లో ఉండే గింజలు కూడా సెపరేట్ అవుతాయండి. మొత్తం రసం ఒకే దాంట్లో పిండితే మళ్ళీ మనం గింజలు ఏరుకోవాల్సొస్తది. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. అసలకి దాంట్లో గింజలు కూడా మనకు సెపరేట్ అయిపోద్ది. రసం కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. వాడిపోయిన నిమ్మకాయలో కూడా చూడండి ఎంత బాగా రసం అవుతుందో. ఈసారి అయితే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది.